నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఇలా బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్య ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! సో, మొన్నటి నుంచి గూడా అసలు మనము ఏ రాశి వారు ఏ రోజు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ రెమెడీ జేసుకోవాలో మనం చెప్తున్నాం. ఎందుకంటే నేను ఒక చిన్న చిన్న పాయింట్స్ ఎందుకంటే మనకి నా దగ్గరికి వచ్చేవాళ్ళు అడిగారు గాబట్టి మనం ఈ యొక్క సీరీస్ అని మనం స్టార్ట్ జేసాము. ఎందుకంటే తెలియాలి వీళ్ళకి చాలా మందికేంటంటే యాస్ట్రాలజీ పాటిస్తే న్యూమరాలజీ పాటించట్లేదు. న్యూమరాలజీ పాటిస్తే యాస్ట్రాలజీ పాటించట్లేదు. ఈ 2 యాస్ట్రాలజీ, న్యూమరాలజీ పాటిస్తే రెమెడీస్ చేయట్లేదు. లేదు అంటే 3 చేస్తున్నారు అంటే ఒక రత్నం వేసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సింపుల్ లాజిక్ అనుకోండి. ఇప్పుడు అశ్విని నక్షత్రం అంటే వైడూర్యం వేసుకో. కృతికా నక్షత్రం అయితే కెంపేసుకో. పునర్వసు నక్షత్రం అయితే ఒక పుష్పరాగం వేసుకో. ఇట్లా మనకి స్వాతి నక్షత్రం అయితే వైడు మన గోమేధికం వేసుకో. ఇట్లా మనకి ఒక పంచాంగం కావచ్చు ఏదో దాంట్లో రాసి పెట్టారు. కానీ అట్లా కాదు. అందుకని చాలా మందికి రిజల్ట్ లేకపోవటం స్టోన్ ఏసుకోవటం వల్ల ఏంటంటే, ఈ ఈ యొక్క కాంబినేషన్ వాళ్ళకి అర్థం కాక, అసలు నా ప్రాబ్లమ్ ఏంట్రా బాబు! నాకు జాబ్ లేదు అంటే ఈళ్ళు పుష్పరాగం ఏపిస్తాడు. నాకు పని చేయాలని లేదు అంటే మళ్ళీ ఈళ్ళు నీలం ఏపిస్తారు. ఇగ ఎట్లా చేస్తారు ఈళ్ళకి? అందుకని ఏంటంటే, ఒక పర్ఫెక్ట్ జెమ్ థెరపీ తెలిసిన వాళ్ళు ఉండాలి. యాస్ట్రాలజీ, న్యూమరాలజీ అలాగే మనకి ఆస్ట్రో వాస్తు కూడా తెలిసుంటే నేను బల్లగుద్ది చెప్తున్నానుగా ఈ 13 ఇయర్స్ నుంచి మనం ఎంతమంది క్లయింట్స్‌కి మనం వాళ్ళ భవిష్యత్తు మనం బంగారు బాటలో నడిపామో మనకు తెలుసు. అందుకని ఏంటంటే ఒక ఎక్స్‌పర్ట్‌ని కలవండి. అన్నీ ఒక ప్యాకేజ్ ఇప్పుడు ఆస్ట్రో వాస్తు, న్యూమరాలజీ, యాస్ట్రాలజీ అలాగే పామిస్ట్రీ. ఇప్పుడు మన దగ్గరికొచ్చినప్పుడు మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పామిస్ట్రీ అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే పామిస్ట్రీ చూడాలి. సో, అప్పుడు మనం ఏమవుతదంటే పర్ఫెక్ట్ రెమెడీస్ ఎంతసేపున్న హోమాలు చేయండి, గుళ్ళకెళ్ళి దీపాలు పెట్టండి అంటే కాదు. ఫస్ట్ మనం మన ప్రవర్తన మార్చాలి. అందుకనే ఈ సీరీస్ అనేది మనం స్టార్ట్ చేసాం. మంచి రెస్పాన్స్ ఉంది. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే కన్యా రాశి వారు. సో, కన్యా రాశి వారు సోమవారం రోజు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రెమెడీ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలైతే కన్యా రాశి బుధుడికి ఉచ్చస్థితి స్థానం. ఆయన స్వరాశే ఆయనకు ఉచ్చస్థితి స్థానం. సో, ఇక్కడ ఏం చేయాలి అంటే రిలేషన్‌షిప్ తల్లితోటి ఎప్పుడు గాని ఈ అబ్బాయికి బాండింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఈ కన్యా రాశికి. తల్లితోటి గాని బాండింగ్ బాగాలేదా? ఎందుకంటే ఇప్పుడు బాబు పుట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపులే అనుకుందాం. కన్యా రాశి అయి కన్యా రాశి అయింది. సోమవారం రోజు పుట్టాడు. సెకండ్, ఫోర్త్ లేదా నైన్త్ హౌస్‌లో నెగెటివ్ ప్లానెట్స్ ఉన్నాయి. తల్లికి, తండ్రికి ఇబ్బంది ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఇంట్లో సడెన్‌గా ఏదో ఒక లాస్ అనేది జరగొచ్చు. కాబట్టి అది తెలుసుకోవాలి. ఇంకా మనం డెప్త్‌కెళ్ళి అసలు ఈ అబ్బాయి పుట్టాడు. నాకెలా ఉంటుంది? నా భార్యకెలా ఉంటుంది? నా కెరియర్ ఎలా ఉంటుంది? కొంతమందికి ఏంటిది సంతానం కలగగానే ఒక స్టేజ్‌కెళ్ళిపోతారు. కొంతమంది టోటల్ డౌన్‌ఫాల్ అయిపోతారు. కొంతమంది ఆరోగ్య సమస్యొచ్చేసి అడ్డం పడతారు. కొంతమంది అప్పుల పాలైపోతారు. అయి తీర్పలేరు. కొంతమంది ఏమైతది అప్పులు చేస్తారు, తీరుతారు. ఇవన్నీ ఏంటంటే కనెక్టెడ్ టు చిల్డ్రన్ నీకు పుట్టే సంతానంతోటే కనెక్ట్ అయి ఉంటాయి. వారి యొక్క జాతకమే గాదు. వాడు 12 సంవత్సరాలు ఎదిగేదాకా 6 సంవత్సరాలు తల్లి, 6 సంవత్సరాలు తండ్రి. వారి యొక్క మొత్తం కర్మని వీళ్ళు అనుభవించాలి. 12, 13 సంవత్సరం నుంచి గూడా వాడి యొక్క చిత్రగుప్తుడు వాడి లెక్క రాయటం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి తెలుసుకోండి. నాలెడ్జ్ ఉన్న దగ్గర మీరు వెళ్లి సో, టోటల్లీ ఒక 4 కాంబినేషన్స్ ఉన్న దగ్గర ఒక్కసారి కలిస్తే మీకు కూడా తెలుస్తదసలు. ఏంటిది? ఎంత పవర్ ఉంది అసలు? ఆస్ట్రో న్యూమరాలజీ అంటే ఏంటిదని మీకు తెలుస్తది. సో, సోమవారం పుడితే జాగ్రత్త తీసుకోండి. అలాగే మనకి కన్యా రాశి వారు మంగళవారం రోజు పుట్టారా? పెద్దవాళ్ళైతేనేమో నిత్యం గూడా ఆంజనేయ స్వామి టెంపుల్‌లో జిలేబీ పంచుతుండండి. మీకు బ్రహ్మాండంగా రిజల్ట్స్ ఉంటాయి. చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఈడికి ఒక 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి గూడా మీకు హనుమంతుల వారికి ఆరాధన చేపియటం మొదలుపెట్టండి. ఆటోమేటిక్‌గా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఎవరైతే కన్యా రాశి వారు బుధవారం రోజు పుట్టారో, మళ్ళీ బుధవారం అంటే బుధుడిదే అయిపోతుంది. కన్యా రాశి అంటే మళ్ళీ బుధుడిదే. సో, ఈ బుధవారం రోజు పుట్టినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేయాలి అంటే, ఎక్కడైనా సరే గాని ఈ యొక్క దానిమ్మ చెట్టు ఎక్కడైనా సరే గాని టెంపుల్‌లో ఒకటి స్థాపన చేసి, దానికి ప్రతినిత్యం గూడా శుక్రవారము పాలు సమర్పిస్తున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అదే చిన్న పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనాథాశ్రమంలో వాళ్ళ పేరు మీద వంట నూనె ఇస్తూ ఉండండి. వండే నూనె. అంటే ఆయిల్ పామ్ ఆయిల్ సంథింగ్ మీ ఇష్టం. ఆయిల్ అనేది వీళ్ళ పేరు మీద ఎక్కడైనా ఇస్తూ ఉండండి. ఎవరైతే కన్యా రాశి వారు బుధవారం రోజు పుడితే. అలాగే ఎవరైతే కన్యా రాశి వారు గురువారం రోజు పుట్టారా, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఎప్పుడు గాని నైరుతిలో మాత్రం బాత్రూమ్ వచ్చిందా, ఈ అబ్బాయికి ఎప్పటికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. అది అట్లా అంటే దానికి సంబంధించిన రెమెడీ అన్నా చేయండి. లేదంటే రెంట్ హౌస్ అయితే అక్కడి నుంచి మారన్నా మారండి. ఎందుకంటే ఈ నైరుతిలో ఉండటం వల్ల తండ్రికి ఫైనాన్షియల్ లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి. ఒకవేళ నేను
నాది కన్యా రాశి అయింది. నేను గురువారం రోజు పుట్టాను అనుకుంటే మీరు నిత్యం గూడా ఏంటంటే ఎక్కడైనా ఓపెన్ ప్లేస్‌లో పక్షులకి ఏదైనా దానా ఇస్తుండండి. ఆటోమేటిక్ మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఎవరైతే కన్యా రాశి వారు శుక్రవారం రోజు పుట్టారో ఒకటే చిన్న పిల్లలకి స్వీట్స్ ఇస్తా ఉండండి మీరు. చిన్న పిల్లలకి ఏదైనా స్వీట్స్ ఇస్తా ఉండండి. ఆటోమేటిక్‌గా మీకు అనుకున్న పనులలో ప్రతి దాంట్లో సక్సెస్ ఉంటుంది. అలాగే ఎవరైతే కన్యా రాశి వారు శనివారం రోజు పుట్టారా ఒకటే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేయండి. ఏదో ఒక వస్తువు ఇవ్వండి వాళ్ళకి. మీ పాత బట్టలున్నా సరే గానీ వాళ్ళకి ఎవరికైనా వికలాంగులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అనాథాశ్రమం ఎక్కడన్నా ఉన్నా సరే గానీ మీరు మీ పాత బట్టలేమైనా ఉంటే అక్కడ ఇచ్చేయండి. ఎవరైతే కన్యా రాశి వారు ఆదివారం రోజు పుట్టారో వాళ్ళు పర్టిక్యులర్ చేయాల్సింది ఏంటి అంటే ప్రతినిత్యం గూడా నీకు ఒకవేళ ఆదివారం రోజు నీకు ఒకవేళ నాన్ వెజ్ అలవాటు ఉంటే ఓకే. లేదంటే నాన్ వెజ్ ఆదివారం రోజు ఒక్కరోజు మాత్రం అవాయిడ్ చేయి. ఎవరైతే కన్యా రాశి వారు ఉంటారో ఆ రోజు పర్టిక్యులర్ ఏంటంటే శివయ్యకి పాలల్లో కొంచెం చక్కెర, ఒక ఇలాచి 2 దంచి దాంట్లో వేసి ఆ పాలతోటి శివయ్యకి ఆదివారం రోజు అభిషేకం చేస్తుండు. ఎవరైతే కన్యా రాశి వారు ఆదివారం రోజు పుట్టారో మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఆ శివయ్య నా తండ్రి మీకు అనంతమైన పేరు ప్రఖ్యాత కావచ్చు. నువ్వు చేసి చూడు. ఒక 2 వీక్స్ చేసి చూస్తే నీకు అర్థమవుతుంది. నాన్ వెజ్ అవాయిడ్ చేయగలిగితే చాలా మంచిది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్, జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళకి ఆ యొక్క పాయింట్స్ అన్నీ కూడా అర్థం చేసేటట్టు చెప్పి, వాళ్ళకి రిజల్ట్స్ ఓరియెంటెడ్ రెమెడీస్ మనం ఇవ్వగలుగుతాం. ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ జెమ్స్ మనం వాళ్ళకి సజెషన్ చేసి చెప్పగలుగుతాం. వాళ్ళకెప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళకి చెప్తాను నేను వాట్సాప్‌లో పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. క్లయింట్స్ తోటి ఉంటాం మనం కొంచెం బిజీ. నేను రిలాక్స్ కాంగానే నీకు ఇమ్మీడియేట్‌లీ నేను రెస్పాన్స్ ఇస్తాను సార్ అని చెప్తాను. కాబట్టి మీరు కూడా 2026 రాబోతుంది ప్రారంభం ఇంకా 4 నెలలే ఉంది కాబట్టి మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని కలవండి. అసలున్న యోగాలేంటివి, నేను ఏం దానం ఇవ్వచ్చు, ఏ దానం ఇవ్వకూడదు, ఏ కలర్ ఏసుకోవాలి, ఏ కలర్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి బ్రాండ్ కార్ తీసుకోవాలి, వెహికల్ తీసుకోవాలి, ఇవన్నీ కనెక్టెడేనండి. ఎందుకంటే ఒక వస్తువు మనకి ఇంట్లోకి ఒక టూ వీలర్ వచ్చింది అంటే, ఆ టూ వీలర్ వచ్చినాక ఫోర్ వీలర్ రావటం, ఇంకా అదృష్టం అనేది పెరగటం, మంచి టైమ్ టు టైమ్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ రావటం. ఇప్పుడు నాదుంది. నాయి మాక్సిమం నేను వాడే వెహికల్ కావచ్చు ఏదైనా సరే గానీ, మాక్సిమం మహీంద్రా లేదా టొయోటో. ఎక్స్‌యూవీ 500 లేదంటే ఇన్నోవా. ఇది తప్ప నేను బ్రాండ్ ఏది వాడను. ఎందుకంటే నాకు తెలుసు ఇది నేను రిజల్ట్ నేను అనుభవించాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఉంటాయి కనెక్టెడ్. కాబట్టి మీరు కూడా ఈ 2026లో అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు. మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో. ఇంగ్లీష్‌లో వచ్చేసి నెయిల్ అంటాం. సో, ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొలనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని, శని ప్రభావం అంటే 7:30 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా, లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ, అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలాగే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ, ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటేంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు, దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో, ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో, ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగెటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగెటివ్ ఉన్నా, పీడిస్తున్నా, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకుననేది మీ వ్యాపార స్థలంలో గానీ, ఇంటి దగ్గర గానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది. పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతో పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేకన్నామో, ఏదైతే మొల అన్నామో దాంతో పాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్‌గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము. దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి.
ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.